జనసేన పార్టీ నాయకుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది కదా, ఆమెకు న్యాయం చేయలేరా మీరు? ఇన్ని పెద్ద పార్టీలు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నువ్వు ఒక స్త్రీకి న్యాయం చేయలేవా? స్త్రీల జోలికి ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోమంటావే? ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయింటే తాట తీసి పడేసింది అవతల. ఆమె ఇంత ముందే కూడా చాలా సందర్భాల్లో చాలా మీడియాల్లో చెప్పింది, మాది వ్యక్తిగత విషయము, ఇది రాజకీయానికి సంబంధం లేదు అని. రాజకీయానికి సంబంధం లేదని ఆమె న్యాయం కోసం పోరాడుతుంది. అతను చేసిన టార్చర్కి కానీ అతను చేసిన పనులకు కానీ అభాసం చేసుకోవాలని నష్టపోయింది ఆమె పాపము. ఆమె పోలీసులను సందర్శించింది, కోర్టులకు పోయింది, అన్ని చోట్ల కూడా ఆమెకే సపోర్ట్ ఉన్నారు. అటువంటి వ్యక్తిని మీరు అనవసరంగా మీరు కొట్టడం ఎందుకు? కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పోయే టైంలో ఆమెను కొడితే ఇప్పుడు ఎవరు మళ్ళీ హల్చల్ వీళ్ళ మీదకే వస్తుంది. అటు తిరిగి అరెస్ట్ శ్రీధర్ కార్ వచ్చింది, ఆయన్ని బదనాం చేయాలని కొన్ని వీడియోస్ తీసుకోవాలని కావాలని అర్ధ గంట నుంచి వెయిట్ చేసి టార్గెట్ చేసింది, అందుకే ఆమె కొట్టారని చెప్పేసి మాట్లాడుతుంది. ఉంటుంది, కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆమె మీకేం జనసేన పార్టీకి సంబంధం లేదు, మా పర్సనల్ ఇష్యూ అని చెప్పింది కదా. మాకు న్యాయం చేయండి అనింది పవన్ కళ్యాణ్. మీరు న్యాయం చేయాల్సింది మోనిచ్చి కొట్టడం ఇవన్నీ చేస్తే ఎంతవరకు కరెక్టు? స్త్రీలను గౌరవించినట్ట మీరు? స్త్రీలను గౌరవించే వాళ్ళైతే ఆమెకు తక్షణమే ఇప్పుడు జరిగి ఎన్ని రోజులైతే అంది ఇష్యూ, పవన్ కళ్యాణ్ స్పందించి ఆమెకు న్యాయం చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఆమె పవన్ కళ్యాణ్ గారిని కోరింది కదా పదే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు న్యాయం చేయండి అని. ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే పవన్ పెట్టిన త్రిసభ్య కమిటీ గురించి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అదే అంటున్నా నేను. ఆమె ఇప్పుడు చాలా సందర్భాల్లో 4-5 వీడియోలో పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడింది. మీ కార్యాలయానికి వచ్చి నేను పట్టించుకొని కూడా చేసుకుంటానని చెప్పింది. అన్ని చెప్పినా కూడా ఆమెపై స్పందించకుంటే వీళ్ళని ఏమనాలి? మీరు స్పందించి ఆమెకు న్యాయం చేస్తే ఇది ఏ గొడవలు ఉండవు కదా. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఆమెకు న్యాయం చేయలే, ఆ పార్టీ ద్వారా ఆయన జోలికి ఏం పోలే. ఇవన్నీ చేస్తే నెక్స్ట్ ఇంకొకటి తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏదో శ్రీధర్ చేసిన దాని గురించి సీరియస్ తీసుకుంటే సరిపోతుంది. అది తీసుకోకుండా వీళ్ళు అదే కంటిన్యూ చేస్తే ఇంకొకటి తప్పు చేస్తారు, ఇంకో ఎమ్మెల్యే తప్పు చేస్తాడు. ఏముంది లేబ్బా, వాళ్ళదే జరిగింది, మందే ఉందిలే అనే దాని కిందకి వస్తుంది. కాబట్టి వీళ్ళు చర్యలు తీసుకోవాలా. ఆమెకు న్యాయం చేస్తే ఏది ఉండదు కదా, ఇష్యూ అందరికి తెలిసిపోతుంది కదా. కరెక్ట్ కాదు, పాపం కదా ఒక స్త్రీని కొట్టడం. ఆమె నష్టపోయింది. వాళ్ళు పెట్టారు కదా, కేసు పెట్టారు కదా, అది ఎంతవరకు తీసుకుంటారో చూడాలా. అయినా ఆమెకు న్యాయం చేయొచ్చు కదా. ఇన్ని రోజుల నుంచి ఆమె పదే తిరుగుతుంది కదా, పోలీస్ స్టేషన్ల చుట్టూ, జనసేన పార్టీ నాయకుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది కదా. ఆమెకు న్యాయం చేయలేరా మీరు? ఇన్ని పెద్ద పార్టీలు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నువ్వు ఒక స్త్రీకి న్యాయం చేయలేవా? స్త్రీల జోలికి ఎవరైనా టచ్ చేస్తే ఊరుకోమంటావే? ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలి కదా. అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ స్పందించాలి దీని గురించి. పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం బాధాకరం. ఒక జనసేన పార్టీ మీ ఎమ్మెల్యేనే కదా, మీ ఎమ్మెల్యే కాబట్టి మీరు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఆమె చాలా సందర్భాలు ఆయన పేరే చెప్పింది. చాలా సందర్భాల్లో తాడం చెట్టి అనే ఆయన పేరే చెప్పింది. శ్రీధర్ గురించి ఎక్కువ మాట్లాడలే. ఈరోజు ఎవడైతే దాడి చేశాడో అతని గురించి చాలా సందర్భాల్లో చెప్పింది ఆమె చెప్పినాడు కాబట్టి ఆమె పైన వీళ్ళు కక్ష సాధించారు. ఈరోజు వీళ్ళే చేయాలా, మనం ఏం చేసాం? ఎవరి ఉండే గవర్నమెంట్ మంది లేదు కదా, వైఎస్ఆర్సీపీ లేదు కదా, ఉండే 3 పార్టీలు ఉన్నాయి. చెప్పుకుంటున్నారు మా పెద్ద కూటమి మా పార్టీ అని. ఒక స్త్రీకి న్యాయం చేయలేరా వీళ్ళకి? స్త్రీలకు న్యాయం చేయలేని వాళ్ళు వీళ్ళు డబ్బాలు కొట్టుకొని పొద్దున్న లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. వీళ్ళు ఎంతసేపు ఎవరు స్పందించాల్సింది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయింటే తాట తీసి పడేసింది అవతల. ఎవడైనా అవతలోడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇష్యూ జరిగితే తాట తీసి అవతల పడేసింది. ఎవరిని క్షమించే పరిస్థితులు ఏముండవు. ఆ భయం ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు స్త్రీల విషయంలో ఏదైనా చేస్తేనే ఆ భయం ఉండి ఉన్నారు చాలామంది.